అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు, వాటి కథనాలు తెలుసుకుందామా? దేవి నవరాత్రులు జరిగినన్ని రోజులు దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. అయితే అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న ప్రాంతంలో పూజలు మరింత ప్రత్యేకం. ఆ ప్రాంతాల గురించి తెలుసుకుంటే జన్మధన్యమైనట్టే. లంకాయం శాంకరీదేవి కామాక్షి కాంచీపురి, ప్రద్యుమ్ని శృంఖలాదేవి చాముండి కంచిపట్టిని, అలంపూర్ జోగులాంబ శ్రీశైలం భ్రమరాంబిక, కోల్హాపురి మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక, ఉజ్జయినాం మహాకాళి పీఠాఖ్యాం పురోహుతిక, ఓట్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్య గౌరిక, వారణాసిం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి. ఈ శ్లోకాన్ని అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం. అష్టాదశ శక్తిపీఠాల విషయంలోని దీన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరాచార్యులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో 4 శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి శ్రీశైలం, అలంపూర్, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో 12 దేశాల్లోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా వాటిలో ఒకటి శ్రీలంకలోను, రెండవది కాశ్మీర్లోనూ ఉంది. ఈ 18 శక్తిపీఠాల్లో 3 గయా క్షేత్రాలు, మరో 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు, అవి శ్రీశైలం, ఉజ్జయినిలో ఉండటం మరో విశేషం.